అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం వైజాగ్ లోటస్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ వాణి గారు గైనకాలజిస్ట్, 30 సంవత్సరాలుగా గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. వారిని అడిగి సొసైటీకి సంబంధించి, విమెన్ కి సంబంధించి, నెక్స్ట్ జనరేషన్స్ విమెన్ హెల్త్ గురించి వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ వాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీలాంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు ప్రజలు మాతో పాటు యాజ్ జర్నలిస్ట్ గా. అంటే ఇది కూడా మా సామాజిక బాధ్యత. అంటే అందరికీ కొన్ని హెల్త్ టిప్స్ చెప్పడం అనేది కూడా మా బాధ్యతగా మేము భావిస్తుంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం కూడా నాకు కూడా చాలా సంతోషం. గత 30 సంవత్సరాలుగా యాజ్ ఎ గైనకాలజిస్ట్ గా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంతకుముందు గవర్నమెంట్ దాంట్లో కూడా వర్క్ చేస్తారు, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే విమెన్ హెల్త్ 30 సంవత్సరాలుగా బాగుపడుతుందంటారా, లేకపోతే దిగిపోతుంది అని అంటారా? ఖచ్చితంగా బాగుపడుతోందనే చెప్పాలి. అబ్బా, చాలా పాజిటివ్ చెప్పారండి. ఖచ్చితంగా బాగుపడుతోంది. ఎందుకనంటే మనం ఏంటంటే ఉమెన్ హెల్త్ అనే దానికి ఒక పారామీటర్ లా చూసుకుంటే మనకి మెటర్నల్ డెత్ అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీస్ లో 1,00,000లో లెస్ దెన్ 10 డెత్స్ ఉంటాయి, మెటర్నల్ డెత్స్. అదే మన కంట్రీలో ఒక 20 years బ్యాక్ అయితే అది ఆల్మోస్ట్ 200/1,00,000 లా ఉండేది. ఓకే. అసలు వెస్టర్న్ వరల్డ్ కి మనకి కంపారిజన్ లేనంత దిగు స్థాయిలో మనం ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఈ రోజున ఇండియా యావరేజ్ మెటర్నల్ డెత్ పర్ 1,00,000 లైవ్ బర్త్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు లెస్ దెన్ 60. సో ఆ ఒక్క పారామీటరే, ఆ ఒక్క సూచికే మనకు చెప్తోంది మనం ఉమెన్ హెల్త్ లో చాలా అడ్వాన్స్ అయ్యామని. సో అది ఇంపార్టెంట్ పారామీటర్ మాకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకప్పుడు 60-65 years లా ఉండేది. ఈ రోజు మనం చూస్తుంటే 80 క్రాస్డ్ ఉమెన్ చాలా మంది ఉన్నారు సమాజంలో, మనమే చూస్తున్నాం. సో ఈ రెండు సూచికల ప్రకారమే మనం చెప్పొచ్చు ఏంటి, ఉమెన్ హెల్త్ చాలా అడ్వాన్స్ అయింది, మన దేశంలో కూడా చాలా బాగుందని మనం చాలా సగర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే పెద్దవాళ్ళని, మా అమ్మగారినో లేకపోతే మా అమ్మమ్మ గారినో అడిగినప్పుడు, అబ్బాయి మీకన్నా మేమే చాలా గట్టిగా ఉన్నాం అమ్మా, స్ట్రాంగ్ గా ఉన్నాం అంటూ ఉంటారు. సో కంపారిటివ్లీ అంటుంటారు. ఇంత ముందు ఏంటంటే డెలివరీ అంటే ఆల్మోస్ట్ సెకండ్ బర్త్ లాగా అనుకునేవాళ్ళు. ఈ రోజున డెలివరీలు అవి ఎంత సులువుగా జరుగుతున్నాయి. అవును. ఈ మధ్యకాలంలో హై రిస్క్ ప్రెగ్నెన్సీలు ఎక్కువైనప్పటికీ కూడా డెలివరీలో ఒక మదర్ చనిపోవడం అనేది చాలా రేర్ ఇష్యూ లాగా అయిపోయింది. మన ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్ ఆ కేర్ లో చూసుకున్నా కూడా ఆ డెత్లు తక్కువ అయ్యాయి. కాబట్టి అందుకే నేను ఇది ఖచ్చితంగా చెప్పుకోను, ఉమెన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యాము. సో మన దేశం చాలా పోటీ పడుతోంది అదర్ కంట్రీస్ తో. కానీ నిజానికి ఇందాక మీరు అన్నట్టుగా ఒకసారి గర్భం దాల్చి డెలివరీ అయిన తర్వాత అది రెండో జన్మ అని చెప్తూ ఉండేవాళ్ళు. చాలా మంది ఏమంటారంటే, మేం కనలేదా, మా అమ్మలు కనలేదా, మా అమ్మమ్మలు కనలేదా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అబ్బాయి అంతేమీ లేదు, వీళ్ళే ఇంత ఎక్స్ట్రాలు చేస్తుంటారు అనేవాళ్ళు ఉన్నారు. నిజానికి రెండో జన్మ, సెకండ్ బర్త్ అని ఎందుకు అంటారండి మీ ఉద్దేశం గారు? అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజియలాజికల్ కండిషనే. అంటే ప్రతి విమెన్ ప్రెగ్నెన్సీ రావాలి, చైల్డ్ బర్త్ అవ్వాలి, అది ఏంటంటే నేచురల్ రూల్. అది ఇట్స్ రూల్ ఆఫ్ ద నేచర్. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఒక 100 మెంబర్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే వాళ్ళలో ఒక 15%కి ఏదో ఒక చిన్న కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మన దేశంలో మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే రక్తహీనత. ఎస్పెషలీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళలో నా అనుభవం ప్రకారం వాళ్ళ యావరేజ్ హిమోగ్లోబిన్ 8 grams ఇప్పటికీ కూడా. కాకపోతే మనం అర్లీగా రికగ్నైజ్ చేస్తున్నాం. అంటే మన ప్రైమరీ హెల్త్ లెవెల్లో కూడా మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికోసం స్పెండ్ చేస్తున్న బడ్జెట్ కానీ అవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో అందుకని ప్రైమరీ హెల్త్ లెవెల్లో, ట్రైబల్ లెవెల్లో కూడా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కనీసం చెకప్స్ మినిమం 4 ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఈ చెకప్స్ అన్ని జరిగేట్టు అన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కాకుండా ఏఎన్ఎంస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే హౌస్ విజిట్స్ కూడా వెళ్ళి వీళ్ళు ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు లేదో చూడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అనిమిక్గా అనిపించినా కూడా ట్రీట్మెంట్కి తర్వాత హయ్యర్ సెంటర్కి రిఫరల్ సర్వీసెస్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో అందుకని ఆ రకంగా అనీమియాని మనం కరెక్ట్ చేసుకొని వాళ్ళ డెలివరీ సుఖవంతంగా అయ్యేట్టుగా ప్లానింగ్ ఉంది. ఒకప్పుడు ఇంట్లోనే డెలివరీ అవుతూ ఆ అనీమియాతోనే చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు.
సో ఆ రకంగా ఇట్ ఇస్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఈ ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ నిజంగా ఈజ్ ఇట్ వర్క్స్ రియల్లీ అండి? ఇట్ విల్ వర్క్ అండి. ఇట్ విల్ డూ వండర్స్. ఇట్ విల్ డూ వండర్స్. ఏంటంటే మనకి డెలివరీ టైంలో యావరేజ్గా హిమోగ్లోబిన్ 11 grams ఉంటే ఆల్మోస్ట్ ఇట్స్ అన్ ఇన్సూరెన్స్. అంటే వీళ్ళకి డెలివరీ చాలా స్మూత్గా అయిపోతుంది అన్నది ఇన్సూరెన్స్. అనిమిక్గా ఉంటే కనుక వాళ్ళు డెలివరీ అయిన తర్వాత బ్లీడ్ అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బ్లీడింగ్ ఏంటంటే చాలా అన్స్టాపబుల్గా ఉంటుంది. అది ప్రైమరీ లెవెల్లో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే బ్లడ్ లాస్ అయినప్పుడు బ్లడ్ మనం రిప్లేస్ చేయాలి. సో బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ అంత చిన్న ఏరియాలో ఉండదు కాబట్టి, సో అందుకని అది మిస్ అయ్యి ఎక్కువ మంది చనిపోతుంటారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో ఏంటంటే బీపీ ఎక్కువగా ఉండడం ప్రెగ్నెన్సీలో, దాన్ని అంటే హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. అది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ కాజే. మెటర్నల్ డెత్కి అది కూడా ఒక ఇంపార్టెంట్ కాజే. ఒకప్పుడు ఎంసీహెచ్ సర్వీసెస్ అంత బాగాలేనప్పుడు ఇంట్లో ఒక్కసారిన ప్రెగ్నెంట్ వాళ్ళు బీపీ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉండేది కాదు. కరెక్ట్. ఆ లెవెల్లో. కానీ ఈ రోజున్న ప్రతి ఏఎన్ఎం దగ్గర బీపీ చెకింగ్ మెషిన్ ఉంది. సో ఏదైనా ఉంటే కనుక వెంటనే యాంటీ హైపర్టెన్సివ్స్ పెడుతున్నారు, కాకపోతే పై లెవెల్కి రిఫర్ చేస్తున్నారు. సో వీటన్నిటిలో కూడా ఒక పద్ధతిగా ఒక యాంటీనాటల్ కేర్ ఇలా ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ డిజైన్ అయిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి అట్ ఈచ్ లెవెల్. కరెక్ట్. సో అందుకని రిఫరల్ సర్వీసెస్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అయ్యాయి కాబట్టి అందుకని కూడా మెటర్నల్ డెత్స్ అవి బాగా తగ్గించుకోగలిగాము. అండ్ వీ కెన్ బి ప్రౌడ్ దట్ వీఆర్ మ్యాచింగ్ ఆర్ ఆన్ పార్ విత్ ద వెస్టర్న్ వరల్డ్. కానీ 30 ఏళ్ళుగా మీరు జనరేషన్స్ చూస్తున్నారు. మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ వయసులో ప్రెగ్నెన్సీస్ వచ్చే లేడీస్ ఎక్కువ వచ్చారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఏ వయసులో విమెన్ ప్రెగ్నెంట్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత విమెన్ ఏ ఏజ్ లో ప్రెగ్నెంట్ వస్తున్నారంటే ఏం చెప్తారు? నేను పీజీగా ఉన్నప్పుడు యావరేజ్ ఏజ్ 18 years అండి. సో 18 yearsకే సెకండ్ ప్రెగ్నెన్సీతో కూడా వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఆ రకంగా చెప్పాలంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆ టైంలో చాలా కామన్. రైట్. ఎప్పుడైతే విమెన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు చదువుకోవాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా వాళ్ళని ఈక్వల్గా చదివించాలనే కాన్సెప్ట్ సమాజంలో బాగా నాటుకుపోయింది కాబట్టి ఈ రోజు ప్రతి పిల్లలు చదువుకుంటున్నారు. నా కెరీర్ స్టార్టింగ్లో యావరేజ్ ఏజ్ 21 yearsగా ఉన్నది ఈ రోజు 25 years. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ మార్పు చాలా నిశ్చితంగా మేము అబ్జర్వ్ చేసిన ఇది. అంటే ఏజ్ ఎట్ బర్త్ అది 25 కింద యావరేజ్గా ఈ రోజులో ఉంది. అది మంచి పరిణామం. అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసి చిన్నతనంలో వాళ్ళకి ఏం తెలియకుండా ప్రెగ్నెంట్ అయిపోయి వాళ్ళకి మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వలేకుండా, సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కొంత చదువుకొని వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలిసి యాంటీనాటల్ కేర్ అంటే ఇది, ఈ కేర్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి అని వాళ్ళు బాధపడినప్పుడు ఉండే రెస్పాన్స్ డిఫరెంట్. సో ఆ మార్పు బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ న్యాచురల్ డెలివరీనే ఆరోగ్యానికి మంచిది, దాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ న్యాచురల్ బర్త్లోనే యాక్చువల్లీ న్యాచురల్ డెలివరీలోనే మనకి ఎక్కువ బ్లడ్ అనేది పోతూ ఉంటుందని కూడా ఇందాక మనం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ సిజేరియన్లో బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో అలా ఎందుకు మనం దాన్ని పాజిటివ్? అలా లేదండి. అంటే యావరేజ్గా నార్మల్ డెలివరీలో 300 ml బ్లడ్ లాస్, అది యాంటిసిపేటెడ్ బ్లడ్ లాస్, ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్. సిజేరియన్లో అయితే కనుక అది 300 to 500 ml ఉంటుంది. సిజేరియన్లోనే కొంచెం ఎక్కువ బ్లడ్ లాస్. నిజమా? ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయితే అది వెజైనల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, బ్లడ్ లాస్ వుడ్ బి మోర్. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక మాట చెప్పాలి. ఇంతకు ముందు అంటే WHO స్టాండర్డ్ ప్రకారం 10 to 15% సిజేరియన్ సెక్షన్ రేట్ ఉండాలి మామూలుగా. అది అక్కడ ప్రపంచవ్యాప్తంగా అది యాక్సెప్టబుల్ రేంజ్ యాజ్ డిక్టేటెడ్ బై WHO. ఈ మధ్యకాలంలో సిజేరియన్ రేటు పెరిగింది, అది అందరూ గమనించే విషయమే. సిజేరియన్ సెక్షన్ రేట్ పెరిగింది. దాని గురించి ఒక మాట చెప్పాలి మీకు. గైనకాలజిస్ట్ ఎప్పుడూ తాపత్రయపడేది నార్మల్ కోర్స్లో డెలివర్ అవ్వాలి, నార్మల్ రూట్లో డెలివర్ అవ్వాలని. సో దానికి మేము చేయవలసిన ప్రయత్నం అన్నీ చేస్తూనే ఉంటాం. కాకపోతే కొంచెం ఇక్కడ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ రోజున ముహూర్తం వైపు పరిగెడుతుంటాం. అంటే ఈ టైంలో డెలివరీ అయితే, ఆ రోజులో డెలివరీ అయితే, ఆ నక్షత్రంలో డెలివరీ అయితే బాగుంటుంది మా బిడ్డకి అని వాళ్ళు ఫాల్స్గా అనుకోవడం అనేది అది మధ్యకాలంలో ఎక్కువైంది. రెండవది, ఈ మధ్యన అందరికీ 1-2 పిల్లలే.
తల్లిదండ్రులు కూడా మా పిల్లలు నార్మల్ డెలివరీ పెయిన్స్ తట్టుకోలేరు, ఆడపిల్ల సిజేరియన్ చేసేసేయండి, మా పిల్ల మాకు చాలా గారాభం అనే పద్ధతి కూడా ఈ మధ్య కాలంలో ఉంది. అయితే ఈ 2 రీజన్స్ కొంచెం సిజేరియన్ సెక్షన్ వైపు మమ్మల్ని కూడా నడిపించేస్తున్నాయేమో తెలియకుండా అనే ఆందోళన కూడా మా అందరు గైనకాలజిస్ట్లో ఉంది. సో దీని గురించి మా గైనిక్ సంస్థలు ఉంటాయి, మా అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్స్ అందరూ కూడా చాలా ఆందోళనగానే ఉంది ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ సిజేరియన్ సెక్షన్ రేట్ 50% దాటేసేంత లాగా ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సో అందుకని ఇది ఎలా కర్టైల్ చేయాలి, అన్నెసరీ సిజేరియన్ సెక్షన్స్ ఎలా తగ్గించాలి అనే తాపత్రయం, ఆ దిశగా మా ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. సో అందుకని రాబోయే కాలంలో ఈ 50%ని ఎలా మనం అట్లీస్ట్ 20%కి తేగలమో అనేది మా అందరి ప్రయత్నం. రాబోయే 5-6 ఏళ్లలో సక్సీడ్ అవుతామని కూడా అనుకుంటున్నాం. కాకుండా సిజేరియన్ సెక్షన్ ఆడిట్ అనేది కూడా మేము కూడా చేసుకోవాలి. ఒక నెలలో ఎన్ని డెలివరీలు అయ్యాయి, అందులో ఎన్ని సిజేరియన్ సెక్షన్ చేసాము, అందులో ఏదైనా అవాయిడ్ చేయగలిగి ఉండేవాళ్ళమా అనే ఒక సెల్ఫ్ ఆడిట్ కూడా ప్రతి గైనకాలజిస్ట్ చేసుకుంటే ఆ రకంగా సిజేరియన్ సెక్షన్ రేట్ అయితే తగ్గించవచ్చు. ఇది మటుకు చిన్నగా మేము కూడా ఒప్పుకోవాల్సిన విషయమే, సిజేరియన్ సెక్షన్ రేట్ పెరుగుతోంది అని చెప్పేసి మేమందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అది ఎలా తగ్గించాలో మా ప్రయత్నం అంతా మేము చేస్తూనే ఉంటున్నాం. ఈవెన్ నార్మల్ డెలివరీస్లో కూడా పెయిన్లెస్ డెలివరీస్ చాలా వచ్చేసాయి అని చెప్తున్నారు. అంటే మనం కొంచెం నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళలో కొంత నాలెడ్జ్ని పెంచడానికి ఏ టైప్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మనకంటే ఏం చెప్తారండి? సో జనరల్గా ఏంటంటే లాస్ట్ 2 వీక్స్లో అంటే ఎక్స్పెక్టెడ్ డేట్కి 2 వారాల ముందటి నుంచి మేము కూడా కౌన్సిలింగ్ చేస్తుంటాం. అంటే నార్మల్ డెలివరీ ప్రాసెస్ ఇది, ఇలా జరగబోతోంది, ఇలా పెయిన్స్ ఉంటాయి, అవకాశం ఉన్న దగ్గర పెయిన్లెస్ లేబర్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే పెయిన్లెస్ లేబర్ అంటే కొంచెం స్పైనల్ అనస్థీషియా లాగా, కొంచెం ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటారు, ఆ డ్రగ్ ఇస్తూ కొంచెం పెయిన్ సెన్సేషన్ తగ్గేట్టుగా చేయడం అనమాట. సో ఈ రకం కౌన్సిల్ కూడా చేస్తుంటాం, అవైలబిలిటీ ఉంది పెయిన్లెస్ లేబర్ అది. సో అందుకని మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే, పెయిన్లెస్ లేబర్ అది కూడా సపోర్ట్ చేస్తే మీరు నార్మల్ డెలివరీ ఛాన్స్ ఎక్కువ ఉంది. నార్మల్ వెజైనల్ బర్త్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. 80% వింటారు. ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్ మోటివేషన్ కౌన్సిలింగ్తోనే జరుగుతాయి. ఈ రోజున అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫస్ట్ డెలివరీ అప్పుడు వయసు 25 క్రాస్ చేస్తున్నారు, కొంతమంది అయితే ఈవెన్ 30. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఒక్కటే మా ప్రెగ్నెన్సీ, ఇది ఒక్కటే నేను ఇచ్చే బర్త్, సో అది సీజర్ అయితే తప్పేంటి అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అప్పటికి మా కౌన్సిలింగ్ ద్వారా చాలా మంది ఒప్పుకుంటున్నారు. సో అందుకని పెయిన్లెస్ లేబరే కాదు, ఇంకో అదర్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. కాకుండా ఈ మధ్యన ఏంటంటే కంపానియన్ కూడా లేబర్ రూమ్లోకి అలౌ చేస్తున్నారా? మీరు కూడా చేస్తున్నాం. అంటే చాలా మంది వాళ్ళ హస్బెండ్ కూడా పక్కనే ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల నష్టం జరిగే నష్టం ఏం లేదండి. అది ఇన్ఫాక్ట్ అంటే దే ఫీల్ ద ప్లెజర్ ఆఫ్ గివింగ్ బర్త్. సో కొంత పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ మోటివేషన్ హస్బెండే చేస్తుంటారు చాలా సందర్భాల్లో. సో అలా చేస్తున్నామండి, అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ యాజ్ అ డాక్టర్గా మీరు అనుకున్నారా మా అప్పుడు ఇవన్నీ లేవు? డెఫినెట్గా అనుకుంటాం కదా. ఇంతలాంటి మోటివేషన్, ఇంతలాంటి కౌన్సిలింగ్ ఆ రోజుల్లో లేవు. ఈ రోజులో ఇవన్నీ ఉండటం ఒక మంచి సూచనగానే నేను అనుకుంటున్నాను. చాలా మందికి నార్మల్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా హస్బెండ్ తర్వాత ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అన్న పాయింట్లో చాలా మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి వీటి మీద. అంటే ఒకసారి నార్మల్ బర్త్ అయిన తర్వాత మళ్ళీ వెజైనా నార్మల్ పొజిషన్లోకి వస్తుందా, మళ్ళీ మేము నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతామా అన్న పాయింట్ మీరేమంటారు? అన్న భయం కొందరిలో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒకసారి వెజైనా ద్వారా బర్త్ అయిన తర్వాత దాని టోన్ అంత ముందులాగా ఉండదు, కొంత రిలాక్స్డ్గానే ఉంటుంది అక్కడ. ఆ టోన్ తగ్గే మాట వాస్తవం. అది పెరినియల్ ఎక్సర్సైజెస్ అవి చెప్పి ఆ టోన్ స్ట్రెంథన్ చేసేలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఇలా కంప్లైంట్తో తర్వాత వచ్చేవాళ్ళు, ఇలా భయపడేవాళ్ళు, వాళ్ళకి ఈ పెరినియల్ ఎక్సర్సైజెస్ అనేవి మేము చెప్తూ ఉంటాం. సో దానివల్ల మెజారిటీ ఆఫ్ కేసెస్లో వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళకి ఆ తర్వాత కూడా అంత ఇబ్బంది ఉండదు. సో ఇన్ కేస్ అలాగేమన్నా రేర్ కేసులో వాళ్ళు అడిగితే అక్కడ ఒక స్ట్రెంథనింగ్ చిన్న సర్జరీస్ కూడా
పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ఆ భయానికి సిజేరియన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ సిజేరియన్స్ లో కూడా స్టార్టింగ్ లో నిలువుగా కట్ చేసేవాళ్ళు, అవును. ఆ తర్వాత అడ్డంగా కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఇంత అక్కర్లేదు అసలు ఈ మాత్రం ఒక ఈ మాత్రం కట్ చేస్తే చాలు అనేంత వరకు వచ్చిన తర్వాత ఈవెన్ స్విచెస్ లో కూడా చిన్నగా కట్ చేయడం అనేది కాదు, ఎందుకంటే బేబీ హెడ్ డయామీటర్ ఆల్మోస్ట్ 9.5 సెంటీమీటర్. సో దానికన్నా పెద్దదే రావాలి ఇన్సిషన్, కనీసం 10 సెంటీమీటర్ టు 12 సెంటీమీటర్ ఇన్సిషన్ ఉండాలి. ఇన్సిషన్ తగ్గించే క్రమం ఉండదు అలా. కాకపోతే ఏంటంటే సూచర్ మెటీరియల్స్ ఎంత మంచి వచ్చినాయంటే అదేంటంటే సెల్ఫ్ అబ్జార్బుల్ సూచర్స్ వచ్చాయి. అందుకని ఏంటంటే బయటకు కనపడకుండా సబ్క్యూటిక్యులర్ లెవెల్లో వేసి సో హీలింగ్ బాగా వచ్చే సూచర్ మెటీరియల్స్ ఉన్నాయి. కాకుండా ఈ రోజున యాంటీబయాటిక్స్ అవి కూడా లిబరల్గా వాడుతున్నారు, మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు సిజేరియన్ తర్వాత. ఈ అన్ని కారణాలతో ఏంటంటే సిజేరియన్ సెక్షన్ స్కార్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అవును, చాలా నీట్గా ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా 2-3 డేస్లోనే డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో అందుకని కూడా అంటే జనాలు దాని వైపు మొగ్గు చూపుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది మనం తగ్గించాలంటే కొంత కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసి ఓపిక గైనకాలజిస్ట్ ఉండాలి బేసిక్గా. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎస్పెషలీ వైజాగ్ లో ఒక్క రోజులో ఎన్ని డెలివరీలు అయ్యే అవకాశం ఉందండి? ఇక్కడ 2 గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతాయి కాబట్టి 2 గవర్నమెంట్ హాస్పిటల్లో కలిపి ఒక రోజులో 50 ఉండొచ్చు. ఈక్వల్ నెంబర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండొచ్చు. అసలు సపోజ్ సెకండ్ బేబీ అని అనుకుంటే మినిమం ఉండాల్సిన గ్యాప్ మదర్ హెల్త్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే కనుక మినిమం 2 years అండి. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి బాడీలో, ఆ చేంజెస్ అన్నీ రికవర్ అవ్వాలి, వాళ్ళ హెల్త్ రిస్టోర్ అవ్వాలి. కాకుండా బేబీకి ఫీడ్ ఇస్తూ ఉంటారు, అట్లీస్ట్ 1 to 1.5 years ఫీడ్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగి వాళ్ళంతా నార్మల్ అవ్వడానికి కనీసం 18 months to 2 years కావాలి. సో మేము ఏంటంటే డిశ్చార్జ్ అప్పుడు ఈ మాట కూడా చెప్తుంటాం, స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం ఏంటంటే ఇద్దరే ఉండాలి అనే కాన్సెప్ట్ ఉండేది. అంతకుముందు 3, తర్వాత 2, తర్వాత ఒకళ్ళే ముద్దు, ఇలాంటి స్లోగన్స్ రకరకాలుగా వచ్చాయి. ఈ రోజున కాన్సెప్ట్ ఏంటంటే స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. బిడకి గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐడియల్గా 2 years, మినిమం 2 years, కానీ 4 to 5 years ఉంటే చాలా ఐడియల్ అండి, చాలా ఐడియల్. సో దీనికి స్పేసింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాపర్ టీ, ఇంకోటి పిల్స్ ఉన్నాయి, తర్వాత అంతరాని ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటినేమో క్యాఫ్టేరియా అప్రోచ్ అంటాం. అంటే మన హోటల్కి వెళ్ళి మనం చూస్ చేసుకునేట్టుగా. సో వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వాడితే ఈ బెనిఫిట్, ఇది వాడితే ఈ నష్టం. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే చూస్ చేసుకునే విధంగా ఆ కౌన్సిలింగ్ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం, లేకపోతే ఎనీ గైనకాలజిస్ట్ ఉద్దేశం ప్రకారం 4 to 5 years ఆ స్పేసింగ్ అనేది ఉంటే మన సమాజానికి మంచిది. ఇప్పటికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే నిజంగా మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పటికీ భయపడుతున్నారండి? ఇప్పటికీ భయపడతారండి, ఇప్పటికీ భయపడతారు. అసలు గట్టిగా చెప్పాలంటే వైఫ్సే అలౌ చేయరు హస్బెండ్ని చేయించుకోవడానికి. మీరు నమ్ముతారా? మా ఆయన వద్దులేండి నేనే చేయించుకుంటాను, నా కష్టం ఏదో నేనే పడతానని ఈ రోజు కూడా వైఫ్స్ మేమే చేయించుకుంటా అంటారు తప్ప వాళ్ళ హస్బెండ్ చేయించుకుంటా అన్నా వీళ్ళు చేయించుకోనివ్వరు. సో అది ఆ పరిస్థితి ఇంకా ఉంది. అంటే మెయిల్స్ చేసుకుంటే వాళ్ళ పొటెన్సీ తగ్గిపోతుందని, ఫిజికల్ వర్క్ చేయలేరనే కాన్సెప్ట్ చాలా ఉంది. అవును అవును, చాలా ఉంది. అది ఆడవాళ్ళలో ఎక్కువ ఉందేమో మగవాళ్ళ కన్నా అనిపిస్తుంది. యాక్చువల్లీ అందులో నిజం ఎంత ఉంది ఈ సందర్భంగా మీరు? అసలు నిజం లేదండి. వాళ్ళకి చేసేది చాలా చిన్న ప్రొసీజర్, ఇట్స్ ఆల్మోస్ట్ 5 to 10 minutes ప్రొసీజర్. అసలు చిన్న ఇన్సిషన్ కూడా ఉంటుంది, చిన్న స్కార్ కూడా ఉంటుంది, చాలా ఈజీ ప్రొసీజర్. కానీ హౌవెవర్ ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు వినరు. అందుకని ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నా ట్యూబెక్టమీ అంటాము. ఆడవాళ్ళకి చేసే ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేసేది వ్యాసెక్టమీ. వ్యాసెక్టమీ చాలా రేర్ సర్జరీ, ట్యూబెక్టమీ ఈజ్ అ యూజువల్ సర్జరీ. కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే ఉమెన్ లైఫ్లో కన్సీవ్ అయ్యి మోసి కానీ చివరికి వీళ్ళ శరీరం అంతా పిల్లల్ని కనడానికి, పెంచడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకోవడానికి కరిగిపోతూ ఉంటుంది కొవ్వొత్తుల. ఆవిడ
ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా మగవాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఎంతమంది మనవలు పుట్టినా వీళ్ళు మాత్రం శరీరంలో ఎలాంటి మార్పులు ఉండవు. అంటే బయలాజికలీ వీళ్ళు మాత్రం పాపం 30 ఏళ్ళు రాగానే 2 పిల్లలు అయిపోయింది అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఇప్పటికీ అంటే ఎవరో కొన్ని ఫ్యామిలీస్ లో తప్ప ఇన్ జనరల్ గా ఉండే మెజారిటీ వైజ్ పర్సంటేజెస్ మాట్లాడుకుంటే అయ్యో పాపం అనాలా, లేదంటే అసలు ఇంకొకళ్ళకి భర్త ఇచ్చే గొప్ప అవకాశం భగవంతుడు మహిళకి ఇచ్చాడని తీసుకోవాలో అర్థం కాదు నాకైతే. నా అబ్జర్వేషన్ లో ఇది ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ గా చూడాలి. కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే మీరు అన్నట్టు కొవ్వొత్తులా కరిగిపోవడం అనే కాన్సెప్ట్, ఇంకొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటాయి. కరెక్ట్, రెండు ఉన్నాయి. కరెక్ట్. చాలా సార్లు ఎస్పెషలీ లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లో మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇన్కమ్ లేకపోతే ఉన్న ఫుడ్ ఏదో వాట్ ఎవర్, ఫస్ట్ పిల్లలకి, నెక్స్ట్ హస్బెండ్ కి, ఆ నెక్స్టే నాకు, ఆ షేర్ తగ్గిపోతుంటుంది మదర్కి వచ్చేటప్పటికి. సో అందుకని ఏంటంటే డైట్ పరంగా కూడా వాళ్ళు కొంచెం మాల్నరిష్డ్ గా ఉంటారు. అది ఆ గ్రూప్ లో. ఇంకోటి ఎఫ్లుయెంట్ గ్రూప్ లో కొంచెం ఓవర్ ఈటింగ్, ఒబేసిటీ ఆ రకంగా కూడా ఉంది. రెండు రకాలుగా చూడాలి ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఎస్పెషలీ అడాలసెంట్ గర్ల్స్ లో, టీనేజ్ గర్ల్స్ లో ఒబేసిటీ చాలా ఎక్కువైపోయింది. ఎంతలా ఎక్కువైపోయిందంటే ప్రతి ఆల్టర్నేట్ గర్ల్ లావుగా ఉండడం, వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ PCOD అంటారు, బహుశా మీరు వినే ఉంటారు. ఈ కాంబినేషన్ చాలా కామన్. నా దగ్గర కనీసం ఒక రోజులో కనీసం 4 to 5 గర్ల్స్ వాళ్ళ మదర్స్ పట్టుకొస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. చూస్తే వాళ్ళు ఒబేస్గా ఉంటారు. వాళ్ళు నిండా చేసి ఏంటంటే 10th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ ఉంటారు. ఇది ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాదు. ఎవరికైనా వాళ్ళ లైఫ్లో అంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ ఈవెంట్లా అయిపోయింది. కరెక్ట్. అది ఎంత కెరియర్ డిసైడింగ్ ఏరియా అయిపోయింది. సో పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ 2 ఏళ్ళు మా పాపనో మా బాబునో వాళ్ళ ఇంట్లో మహారాజుల్లాగా మహారాణులాగా చూస్తే తప్ప ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు వెళ్ళలేరేమో అని భయం పేరెంట్స్లో ఎక్కువ ఉంది. సో అందుకని ఆ ఏజ్ గ్రూప్లో ఎక్సర్సైజ్ ఉండదు. ఆల్మోస్ట్ 14 to 15 అవర్స్ కాలేజ్లోనే స్పెండ్ చేస్తుంటారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్, ఓవర్ ఈటింగ్, అలా టీవీ చూస్తూ ఉండిపోవడం వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే లావ్ అయిపోవడానికి అది అక్కర్లేని లావ్ అది. కరెక్ట్. సో ఆ లావ్ అయిపోవడానికి ఇవన్నీ రీజన్సే. వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను ఒకటే ఫస్ట్ చెప్పే మాట, పాప లైఫ్ స్టైల్ మార్చండి. కరెక్ట్. ఎంతో కొంత మినిమం ఎక్సర్సైజ్ చేసేలాగా మీరు ప్లాన్ చేయండి. చదువు ఇంపార్టెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చదువు ఉంటేనే కెరీర్ ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఫైనాన్షియల్గా రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా మనం పేరెంట్స్గా ప్రిపేర్ చేయడం మన బాధ్యత. వీటన్నిటితో పాటు ఒక హెల్దీ లైఫ్, ఒక ఎక్సర్సైజ్, ఇవన్నీ ఉండాలి అనేది నా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాతే మెడికేషన్. సో ఇదే కౌన్సిల్ చేస్తుంటాం. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేది, ఇలా లావుగా ఉండడం అనేది ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది. ఎంతలా కంటిన్యూ అవుతుందంటే ఇన్ఫర్టిలిటీ కూడా ఈ రోజుల్లో ప్రాబ్లమే. సో జనరల్గా ఒకప్పుడు ఒక 100 కపుల్స్ ఉంటే ఒక 10% ఇన్ఫర్టైల్గా ఉండేవారు. అవును. ఈ రోజున వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తోంది అంటేనే అర్థం ఇంతమంది పిల్లలు కలగట్లేదు, ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళందరూ ఫర్టిలిటీ సెంటర్స్కే వెళ్తున్నారు. కరెక్ట్. మీరు చెప్తే నమ్మరు, ఒక 20 years బ్యాక్ ఈ ఊళ్ళో ఒకటే సెంటర్, ఈ సిటీకి ఒకటే సెంటర్. ఈ రోజున కనీసం దేర్ 40 to 45 సెంటర్స్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం. ఒక చిన్న టౌన్లో కూడా ఒక ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటికీ కారణం ఇంత ముందులాగా ప్రెగ్నెన్సీ, ఇంత ముందు అయితే ఇన్ఫర్టిలిటీ 10% ఉన్నది, ఈ రోజులో 20 to 25% అయిపోయింది. దానికి కారణం కూడా ఒక రకంగా ఏంటంటే ఒబేస్గా ఉండడం, అది కాకుండా లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్, టైంకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇది చాలా కామన్ కారణాలుగా కనిపిస్తున్నాయి. సో అందుకనే 2-3 years చూస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వస్తున్నారు. వచ్చిన తర్వాత
మా ఇవాల్యుయేషన్లో కనిపించేది ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ ప్రొలాంగ్ అయిపోయేటప్పటికి ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఆ క్రమం జరగట్లేదు. సో అందుకని ఏంటంటే వీటన్నిటి ఓవలేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ అని వాళ్ళు మెడికేషన్లో పెట్టవలసి వస్తుంది. కొంతమంది ఒక 80% దానిలో కన్సీవ్ అవుతారు. ఇంకా కుదరని వాళ్ళు ఒక ఏడాది 2 ఏళ్ళు చూస్తాం. మరీ 35 క్రాస్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేయలేం. కరెక్ట్. సో వాళ్ళని ఖచ్చితంగా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు అవి జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. సో ఈ పీసీఓడి అనేది టీనేజ్తో ఆగట్లా, అక్కడి నుంచి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ తర్వాత అదే ప్రొలాంగ్ అయ్యి ఏజ్ దాటే కొద్దీ వాళ్ళే డయాబెటిక్ అవుతారు. వాళ్ళకే హైపర్ టెన్షన్ వస్తుంది. వీటన్నిటిని నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటాం. హైపర్ టెన్షన్, డయాబెటిస్, కాకుండా హైపర్ కొలెస్ట్రాల్, అబ్నార్మల్ లిపిడ్స్, వీటన్నిటి వలన ఈ కాంబినేషన్ ఇది బ్యాడ్ కాంబినేషన్. హైపర్ టెన్షన్, డయాబెటిస్ అండ్ హై కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కాంబినేషన్తో వాళ్ళు దే బికమ్ ఏ హై రిస్క్ క్యాండిడేట్ ఫర్ హార్ట్ డిసీజ్ ఆటోమేటిక్గా. సో అందుకని మంచి సామెత ఉంది, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. మనం ఆ ఏజ్లో మనం హ్యాండిల్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే ఛాన్స్ ఉంది. అవును. అది కాకుండా క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పీసీఓడిని ఐడియల్ టైంలో ట్రీట్ చేయకపోతే వాళ్ళకి యూట్రైన్ క్యాన్సర్ రావడానికి కూడా ఆఖరాఖర్లో స్కోప్ ఉంటుంది. రైట్. సో అందుకని ఇది ఎక్కువ అవడం కూడా కొంచెం ఆందోళన కలిగించే విషయమే. వీటన్నిటికీ సింగిల్ 1 పాయింట్ ఎజెండా, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈట్ హెల్దీ, డూ ఎక్సర్సైజ్, బీ ఫిట్, డోంట్ ఈట్ జంక్ ఫుడ్స్. కరెక్ట్. ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత పెళ్లికి ముందు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే మంచిది అని చాలా మంది చెప్తున్నారు. వేయించుకుంటున్నారండి ఎవరన్నా నిజంగానే? వేయించుకుంటున్నారండి. అంటే చాలా మంది అవేర్నెస్ పెరిగిందా అనేది? అవేర్నెస్ పెరిగింది, అడిగి వేయించుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది పెళ్ళైన తర్వాతే అక్కర్లేదు, 9 నుంచి 15 years స్టార్ట్ చేసేయచ్చు. సో బిట్వీన్ 9 to 15 ఆల్సో ఇది అన్ ఐడియల్ ఏజ్. ఆ బాధ్యత పీడియాట్రిషియన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. 9 నుంచి 15 ఏళ్లలో హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది అనే కౌన్సిలింగ్ ఆర్ మెసేజ్ ఎక్కువ పీడియాట్రిషియన్స్ తీసుకుంటున్నారు. చాలా మంది ఆ ఏజ్ గ్రూప్ లో కూడా విల్లింగ్ అయి వేయించుకుంటున్నారు. అప్పుడైతే 2 డోసులు అయితే సరిపోతాయి. 15 క్రాస్ చేసిన తర్వాత 3 డోసులు ఇవ్వాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ అడాల్సెంట్ గర్ల్ వచ్చారు, మా ప్రతి క్లినిక్ లో కూడా ఒక చిన్న పోస్టర్ లాంటిది పెడుతున్నాం. ఏంటంటే మీ పాప మీద ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ సప్లై లేదు, పేషెంట్ పర్చేస్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 ఖరీదు ఉంది. 3 ఇంజెక్షన్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ దే హావ్ టు ఇన్వెస్ట్ 10,000. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఓ పండగకి బట్టలు కొనకండి, మీరు వ్యాక్సిన్ కొనండి అనేలాగా అట్లీస్ట్ నేను అలా కౌన్సిల్ చేస్తుంటాను. ఇది మీకు ఏంటంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. ఇప్పుడు చేయించుకుంటే రేపు పొద్దున్న క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా మీ పాపకి మీరు అత్యంత మెయిల్ చేసిన వాళ్ళు అవుతారన్నట్టు చెప్తే ఖచ్చితంగా వింటున్నారు, చాలా మంది వేయించుకుంటున్నారు. అలా అయితే ఇప్పుడు 20s లో ఉన్న పిల్లలకి 3 ఇంజెక్షన్స్. ఎంత గ్యాప్ ఉండాలండి ఇంజెక్షన్? ఫస్ట్ ఇంజెక్షన్ 0 డోస్ అంటాం, అక్కడి నుంచి 2 months కి సెకండ్ ఇంజెక్షన్, అక్కడి నుంచి 4 months కి థర్డ్ ఇంజెక్షన్. ఒక స్పాన్ ఆఫ్ 6 months లో 3 ఇంజెక్షన్. సపోజ్ మీరు చెప్పిన గ్యాప్ కాకుండా ఇంకా గ్యాప్ ఎక్కువైతే పరిస్థితి ఏంటి? గ్యాప్ ఎక్కువ కొద్దీ ఏంటంటే దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే ఆ షెడ్యూల్లోనే వేయించుకోవాలి. ఒకటి మిస్ అయినా, ఒక డిలే అయినా మనం అనుకున్నంత ఎఫెక్ట్ రాదు. అంటే మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ డోస్ వేయించుకుందాం అనేది ఏమన్నా ఉందా? మళ్ళీ రిపీట్ చేయించుకోక్కర్లేదు, కాకపోతే ఏంటంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అన్నమాట మటుకు వాస్తవం. మళ్ళీ 3 రిపీట్ చేయాల్సిన పని అయితే. అయితే ఇప్పుడు 40+ వాళ్ళకి కూడా ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడు యూజ్ లేదంటారా? 45 దాకా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇది అర్లీగా షెడ్యూల్ స్టార్ట్ చేస్తే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 90% యూ కెన్ ఇష్యూర్. ఏజ్ పెరిగే కొద్దీ మ్యాటరల్ లైఫ్ పెరిగే కొద్దీ అంత ఇన్సూరెన్స్ ఇవ్వలేం, అంత 90% ఇన్సూరెన్స్ ఇవ్వలేం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హెచ్పివి వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. ఇన్ఫెక్ట్ అయిపోయిన కేసుకి ఇది పెద్దగా ఉపయోగపడదు. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వక ముందే వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్. రైట్. సో 45 దాకా
ఎంకరేజ్ చేయొచ్చు, బట్ బెనిఫిట్ తక్కువ అని మాత్రం చెప్పాలి వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్తో పాటు స్క్రీనింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ సర్విక్స్ అనేది ఈ మధ్యన అట్లీస్ట్ ఇండియాలో ఎక్కువే. సో దీనికి ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక ప్రివెంటివ్. అది తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి మ్యారీడ్ ఉమెన్ ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే సర్విక్స్ అనేది ఒక ఎక్స్పోజ్డ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్ విచ్ ఇస్ సీన్ ఇన్ ద వెజైనా. సో చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి సర్విక్స్ విజువలైజ్ చేసి అక్కడి నుంచి ఒక స్క్రేపింగ్ తీసి అది మనం సైటాలజీ ఎగ్జామినేషన్ పంపిస్తాం. అది పెథాలజిస్ట్ చూసి అందులో ఏమైనా అబ్నార్మల్ సెల్స్, ఈ అబ్నార్మల్ సెల్ లైక్లీ ఏదైనా ఫ్యూచర్ మెలిగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఆ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అలా అర్లీగా కనుక్కుంటే ట్రీట్మెంట్కి ఎమికబుల్గా ఉంటారు. ఒకవేళ ఏమీ లేదనుకోండి, ఈ రోజున ప్యాప్స్మియర్ చేసి రిపోర్ట్ నార్మల్, అప్పుడు వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకొకసారి, మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకొకసారి, అలా కనీసం 3 చేయించుకుని ఆ 3 నెగిటివ్ అయితే మనం ఫుల్ అష్యూరెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే నీకు లైఫ్ టైంలో క్యాన్సర్ సర్వీస్ రాదు అన్నంత అష్యూరెన్స్ ఇవ్వచ్చు. రైట్. ఏదైనా అర్లీగా అయినా రికగ్నైజ్ చేస్తే ట్రీట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయి. సో ప్రతి వాళ్ళని ఇది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇందాక చెప్పాను మెటర్నల్ డెత్లు తగ్గాయని. అప్పట్లో మా స్లోగన్ ఎవ్రీ మదర్ కౌంట్స్. మన దేశానికి ప్రతి మదరు ఒక ప్రెషస్, వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అన్నట్టు మా గైనిక్ వాళ్ళందరూ అనుకునేవాళ్ళు అప్పట్లో. అది స్లోగన్ మాకు, ఎవ్రీ మదర్ కౌంట్స్. ఈ రోజున ఎవ్రీ విమెన్ కౌంట్స్. ఎందుకంటే అది తగ్గించగలిగాం. క్యాన్సర్ తగ్గించాలన్న ఇంకో బాధ్యత మా మీద ఉంది. అది తగ్గించాము అని ఎంత ప్రౌడ్గా అనుకుంటున్నామో ఇది కూడా తగ్గించాలన్న ఆ స్లోగన్ మేము ఎత్తుకున్నాం. ప్రతి ఉమెన్ కౌంట్స్. మనం వీళ్ళని క్యాన్సర్ బారిని తప్పించాలి. అందుకే హెచ్పివి వ్యాక్సినేషన్, ప్యాప్స్మియర్ క్యాంపెయిన్ అది జరుగుతుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో జెంట్స్కి చేయిస్తే ఎంత అపోహలు ఉన్నాయో, ఇలాగే సిజేరియన్కి కానీ లేకపోతే స్పైన్కి ఒకవేళ ఏదైనా అనెస్థీషియా, మత్తు ఇంజెక్షన్ లాంటివి ఇచ్చినప్పుడు నడుము నొప్పి జీవితాంతం ఉంటుంది అనే అపోహ కూడా ఉంది జనాల్లో. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అస్సలు అందులో కొంచెం కూడా నిజం లేదు. ఎందుకంటే స్పైనల్ అనెస్థీషియా అనేది ఆ స్పైనల్ కెనాల్లోకి వెళ్ళి ఒక డ్రగ్ ఇస్తారు. అది మ్యాక్సిమం 45 minutes to 1 hour పనిచేస్తుంది. ఆ డ్రగ్ ఎఫెక్ట్ పోగానే ఇట్స్ నథింగ్. అసలు వాళ్ళకి తెలియని విషయం దీని వల్లే నడుము నొప్పి అనేది ఎంత అపోహలో ఉంటారో మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్. వాళ్ళకి నడుము నొప్పి రావడానికి వేరే కారణాలు ఏవో ఉంటాయి, దానికి ఇంజెక్షన్ పేరు పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఆ తర్వాత ఏ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ పైనకి వచ్చినా కూడా ఆ అనెస్థీషియా 20 ఏళ్ల క్రితం తీసుకునే అనెస్థీషియానే కారణంగా అనుకుంటుంటారు. అది మనం కౌన్సిల్ చేయాలంతే. కానీ మీకు అనిపిస్తూ ఉంటుందా వీళ్ళంతా ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారో, ఎంతమందికి చెప్తున్నాము, చెప్పిందే చెప్పాలి, మీరు పదే పదే చెప్పాలి. సో ఎప్పుడైనా అనిపించిందండి ఎంతమందికి చెప్తున్నాం, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ఇవన్నీ అని? అలాగే ఎప్పుడు అనిపించదు. ఆ ఓర్పు ఉండాలి, గైనకాలజిస్ట్కి ఓర్పు ఉండాలి. ఇది కొంతమందికి రిపీటెడ్ కౌన్సిలింగ్ అవసరం అవుతుంటుంది. చాలా సార్లు అండి ఇంతకుముందు అనుకున్నాను కదా వాళ్ళ హస్తవాసి బాగుంటుంది అలా. ఇక్కడ కూడా స్పెషల్గా గైనకాలజిస్ట్కి చాలా ఓపిక ఉండాలి. వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి, ప్రెగ్నెన్సీ మీద కానీ, చైల్డ్ బర్త్ మీద కానీ, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మీద కానీ చాలా ఉంటాయి. మన ట్రీట్మెంట్ ఎంత చేశాము, ఆపరేషన్లు ఎంత బాగా చేశాము కన్నా వాళ్ళతో ఎంత మాట్లాడుతున్నాం, ఎంత ఓపిక్గా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం అనేదే మోర్ ఇంపార్టెంట్. సో ఈ రోజున ఈ కమ్యూనికేషన్ పార్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఇంతకుముందు ఏంటంటే వైద్యులందరూ దేవుళ్ళతో సమానం అనుకునే పరిస్థితి నుంచి ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంటే మెడికల్ ప్రొఫెషన్ హ్యాస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ బిజినెస్ అన్నట్టుగా పేషెంట్లు భావిస్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఎక్కడో వచ్చిన గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు ఉన్న ట్రస్ట్ అయితే పేషెంట్లకి డాక్టర్ల మీద పోయిందనే చెప్పాలి చాలా మటుకు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఈ విషయంలోనే చాలా ఎక్సర్సైజ్, చాలా రీసెర్చ్ అయిన తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్లో మెడికల్ స్టూడెంట్స్కి జాయిన్ అయినప్పటి నుంచి కమ్యూనికేషన్ అనేది కూడా నేర్పించాలి అనేది అర్థమైంది. అందుకని ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్లో 2019 నుంచి మేము రివైజ్ చేసాం కరికులం. ఆ కరికులం రివిజన్లో కమ్యూనికేషన్ కూడా ఒక క్లాసులు ఉండాలి, ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ డాక్టర్కి అనేది చెప్తున్నాం. ఎవ్రీ వీక్ అలాంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఎథిక్స్, కమ్యూనికేషన్
యాటిట్యూడ్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంత ముందు అయితే ఎవరినో రోల్ మోడల్ కింద తీసి వాళ్ళలా మనం బిహేవ్ చేయాలి, ఆ డాక్టర్లా మనం ఉండాలి, అలా ఉండేది. ఇప్పుడు అలాంటి రోల్ మోడల్స్ తగ్గిపోయిన తర్వాత మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో మెడికల్ స్టూడెంట్ కరికులంలో ఇవి కూడా యాడ్ చేశాము. సో ఈ రోజున హాస్పిటల్ మీద ఇవన్నీ దాడి జరగడం, డాక్టర్ల మీద దాడి జరగడం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఆ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఉన్న ట్రస్ట్ అనేది అయితే డెఫినెట్గా పోయింది. ఈ గ్యాప్ ఎలా నింపాలి అనేది మా ఆలోచన కూడా. అందుకని స్టూడెంట్స్ కూడా ఇవన్నీ చెప్తున్నాం, బాగా పొలైట్గా ఉండాలి, వాళ్ళు డౌట్లు అడుగుతారు, మనం ఓపికగా చెప్పాలి. ఈ ప్రొఫెషన్లోకి వచ్చామంటేనే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మనం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి, మన కమ్యూనికేషన్ సాఫ్ట్గా ఉండాలి. సో ఈ విషయాలన్నీ చెప్తున్నాం. రాబోయే కాలంలో ఇలా రివైజ్ చేసాం కరికులం, ఇవన్నీ చెప్తున్నాం కాబట్టి ఇంప్రూవ్ అవుతుందని మనం ఆశించాలి. కానీ డెలివరీ అయిన తర్వాత, సిజేరియన్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలా మంది అబ్డామినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రికవర్ అవుతారు, నార్మల్గా అయిపోతారు, చాలా 90% నార్మల్ అయిపోతారు. కొంతమందిలో మాత్రం ఇంకా 7th మంత్ ప్రెగ్నెంట్ తో ఉన్నారా, 9th మంత్ ప్రెగ్నెంట్ తో ఉన్నారా అన్నట్టుగా ఉండిపోతుంది బొజ్జలాగా. అది వాళ్ళు చేసుకునే నెగ్లిజెన్సీయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయ్యి అలా అయిపోతుందా? నెగ్లిజెన్సీ కాదు. ఒకసారి కొంచెం అబ్డమెన్ స్ట్రెచ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో కొంచెం ఓవర్ స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయిన తర్వాత నార్మల్సీకి పూర్తిగా రాదు, వస్తే నియర్ నార్మల్ గా వస్తుంది తప్ప ఎంతైనా అలా లాక్స్ గా కొంచెం టోన్ తగ్గే మాట కరెక్ట్. అవును, టోన్ పెంచడానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ అబ్డామిన్ మజిల్స్ అన్ని కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అవి వాళ్ళు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో యూట్రస్ ఓవర్ డిస్టెండ్ అయిపోతూ ఉంటుంది. లైక్ సపోజ్ వాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది ముందు, అలా కాతే 4 kgs అబౌవ్ బేబీ, అలా కాతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ గ్యాప్ లేకుండా మల్టిపుల్ ఈ కారణాలతో కొంచెం ఓవర్ లాక్సిటీ రావచ్చు. కొంత ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తాయి, కాకుండా కొంచెం ఏంటంటే సపోర్ట్ మెకానిజమ్స్, అబ్డామినల్ బెల్ట్స్ అవి ఉంటాయి, అవి కూడా చెప్తూ ఉంటాం. పూర్తిగా నార్మల్గా తేడం కష్టమే అయినప్పటికీ ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయొచ్చు. రికరెంట్ గా వైజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నదాన్ని ఎలా చూడాలి? వెజైనా అనేది ఒక ఎక్స్పోజ్డ్ ఏరియా, ఎక్స్టీరియర్కి ఎక్స్పోజ్డ్ ఏరియా. సో ఇన్ఫెక్ట్ అవడానికి చాలా చాలా స్కోప్ ఉంది. వీటికి మెయిన్గా మెన్స్ట్రల్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి స్టెరైల్ ప్యాడ్స్ వాడాలి, మంచి శానిటరీ ప్యాడ్స్ వాడాలి. ఇవి ఎలా డిస్పోజ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్గా మార్చుకోవాలి, చాలామంది టీనేజ్ పిల్లలకి తెలియదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పే పరిస్థితి ఉంటుందో లేదో కూడా చెప్పలేము. కరెక్ట్. సో మేము బాధ్యతగా స్కూల్ చిల్డ్రన్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లీస్ట్ అప్పుడప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో అంటే ఆల్రెడీ కొంచెం హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇవన్నీ పాటిస్తున్నారని భావంతో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ని అడ్రస్ చేయడానికి వెళ్తూ ఉంటాం. May 28th మెన్స్ట్రల్ హైజీన్ డేగా కూడా గుర్తించాం మేము. సో ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సెకండ్, రెండో ఇంపార్టెంట్ ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి ఇంటర్కోర్స్ తర్వాత, యూరినేషన్ తర్వాత, వీటన్నిటి తర్వాత అక్కడ పెరినియల్ ఏరియా, ఈ జెనిటల్ ఏరియాని బాగా వాష్ చేసుకోవడం అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. మెన్స్ట్రల్ హైజీన్, ఈ జెనిటల్ ఏరియా ఎంత హైజీనిక్గా ఉంచుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తుంటాం. వీటితో పాటు కామన్గా ఏంటంటే ప్రతి ఆడవాళ్ళలో ఎంతో కొంత వైట్ డిశ్చార్జ్ అప్పుడప్పుడు చాలా కామన్. అంటే ఒక డేట్కి మధ్యలో కరెక్ట్ కామన్. ఎందుకంటే ఆ టైంలో ఓవులేషన్ అవుతూ ఉంటుంది, అది ఫిజియలాజికల్గా కూడా వస్తుంది. అదే వాళ్ళు ఎక్కువ ఆలోచించి సో దాన్ని భయపడేది కూడా ఉంటుంది. సో 80% అది ఫిజియలాజికలే. చాలా సందర్భాల్లో ఏదైనా వైట్ డిశ్చార్జ్ స్మెల్తో ఉన్నా, ఇచ్చింగ్తో ఉన్నా, ఈ రెండు మటుకు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అలాంటి వాళ్ళకి ఎగ్జామిన్ చేయాలి. కామన్ ఇన్ఫెక్షన్స్, ఒకటి ట్రైకోమోనియాసిస్ అని ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్, ఇంకోటి క్యాండిడియాసిస్ అని ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకోటి బ్యాక్టీరియల్ వెజైనోసిస్. ఈ మూడు చాలా కామన్. ఈ మూడు కూడా మా చిన్న ఎగ్జామినేషన్
లోనే తెలిసిపోతుంది. తెలిసిపోయి దానికి adequate గా ట్రీట్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్, సరిపోతుంది. మెజారిటీ కేసెస్ సరిపోతుంది. కానీ ఎవరికైనా రికరెంట్గా వస్తుంటే, రికరెంట్ అంటే ఒక 6 నెలల్లో 3 సార్లు వస్తుంది ఇన్స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే అది మటుకు ఆలోచించాల్సిన విషయం. వాళ్ళకి ఏమైనా ఇమ్యూనిటీ తగ్గిందా అనేది బేసిక్ కన్సర్న్. వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ అయినా మిస్ అయ్యామా, అలా కాకపోతే ఇంకేదైనా మందులు ఓరల్ కాన్సెప్టివ్సో స్టిరాయిడ్సో అలా ఏమైనా వాడుతూ ఇలా ఉన్నారా, అలా కాకపోతే వాళ్ళకి ఏమైనా ఇమ్యూనో సప్రెషన్ డిజీజెస్ లైక్ HIV అలాంటివి ఏదైనా మిస్ అయ్యామా, ఇలాంటివన్నీ కూడా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. రికరెంట్గా వస్తూ HIV ఉన్నా మనకి రికరెంట్గా వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ క్యాండిడియాసిస్ అనే ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. రైట్. సో రికరెంట్గా వస్తున్న కేసెస్ మటుకు ఇవాల్యుయేట్ చేయాలి. మిగిలిన కేసెస్కి సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. చాలాసార్లు అడిగిన మీద చాలాసార్లు 80% కేసులు అది ఫిజియలాజికలే, అందరికీ వచ్చేదే, వాళ్ళు అనవసరంగా భయపడినట్టు అది కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ అయిపోతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు స్కాన్ చేస్తే అమ్మాయి అబ్బాయి తెలుసుకుని వాళ్ళు అబార్షన్ చేయించేసుకునే వాళ్ళు అమ్మాయి అయితే అనే రోజుల నుంచి ఇప్పుడు సెక్స్ ఎవరో చెప్పకూడదు, అమ్మాయినా అబ్బాయినా చెప్పకూడదు అన్న దానికి వచ్చాం. ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం మీరు చూసిన ఈ 30 ఏళ్లలో సెక్స్ రేషియో ఎలా ఉంది, అమ్మాయిలు బతికగలిగే అవకాశం ఉందా అని అంటే ఏం చెప్తారు? చాలా మార్పు వచ్చింది. 92 నుంచి చాలా అధ్యయనాల్లో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఫీమేల్ ఫిటిసైడ్ అనేది జరుగుతోంది. అల్ట్రాసౌండ్ ద్వారా అమ్మాయిలో అబ్బాయిలో తెలుసుకొని ఒకవేళ అమ్మాయి అయితే అది అబార్ట్ చేసుకునే పరిస్థితి ఉందని గవర్నమెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా ర్యాపిడ్, చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్నారు. PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ పెరినాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారింది. ప్రతి స్కాన్ సెంటర్లో ప్రతి స్కాన్ చేసే డాక్టర్కి ఈ అవగాహన అని చెప్పారు. జెండర్ 80% డిస్క్లోజ్ చేయకూడదు, అన్లెస్ ఆ జెండర్కి ఏమైనా డిజీజ్ ఉంది అలా ఏమన్నా ఉంటే స్పెసిఫిక్ రీజన్ ఉంటాయి తప్ప జెండర్ డిస్క్లోజ్ చేయకూడదు. జెండర్ డిస్క్లోజ్ చేసినా, జెండర్ తెలిసి అబార్షన్ చేసిన డాక్టర్ ఎవరున్నా పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుందనే మెసేజ్ ఒక 10 years పాటు చాలా స్ట్రాంగ్గా డాక్టర్స్ అందరికీ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రిక్ట్ చేశారు. ఆ స్ట్రిక్ట్ చేసిన తర్వాత ఈ ఫీమేల్ ఫిటిసైడ్ అనేది ఈ మధ్యకాలంలో లేదు. అయినప్పటికీ ప్రతి అల్ట్రాసౌండ్ మెషిన్ కొన్నవాళ్ళు ఫస్ట్ వాళ్ళు PCPNDT యాక్ట్ రిజిస్ట్రేషన్ చేపించాలి. ప్రతి స్కాన్ సెంటర్ ముందు ఇక్కడ జెండర్ చెప్పబడదు అనే ఒక పోస్టర్ ప్రామినెంట్ ఏరియాలో కనిపించేట్టుగా పెట్టాలి. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాకుండా సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేస్తుంటారు DMHO, వీళ్ళు అప్రాపరియేట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా సర్ప్రైజ్ విజిట్స్ అవి చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయేమో అని. నా అవగాహన ప్రకారం చాలా మార్పు వచ్చింది. చాలా మంది అసలు జెండర్ అడిగేవాళ్ళు కూడా తక్కువైపోయారు. డాక్టర్లో కూడా చెప్పేవాళ్ళు కానీ అబార్షన్ చేసేవాళ్ళు కానీ ఆల్మోస్ట్ నిల్. ఇదంతా ఏంటంటే మనం గవర్నమెంట్ స్ట్రింజెంట్గా యాక్ట్ చేసిన దానికి మనందరం థ్యాంక్ఫుల్గా ఉండాలి. అయినప్పటికీ ఈ రోజున ప్రతి 1000 మంది మగపిల్లలు ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉండాలి. కాకపోతే ఇంకా మన దేశంలో రేషియో లేటెస్ట్ సెన్సస్ ప్రకారం 1000 మందికి 947 కింద ఉన్నట్టుగా ఉన్నాయి స్టాటిస్టిక్స్. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో, ఇంకా ఎక్కడైనా ఏరియా మిస్ అవుతుందేమో అన్న భయం ఉన్నది. రాబోయే కాలంలో మరి ఇలాంటి వాటి వలన ఒకవేళ సెక్స్ రేషియో తగ్గుతుంటే మటుకు అది ఆందోళన పడాల్సిన విషయమే. కాకపోతే మేమందరం మటుకు స్ట్రిక్ట్గానే ఉంటున్నాం, ఎవరు జెండర్ చెప్పట్లేదు, ఫీమేల్ ఫిటిసైడ్ అనేది జరగట్లేదని నేను నమ్ముతున్నాను. ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయో, డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళే చాలు, మాకు సిజేరియన్సే బెటర్ అన్న పాయింట్లో ఎలా ఉన్నామో, అలాగే మళ్ళీ మెనోపాజ్ విషయంలో మళ్ళీ మెనోపాజ్ని పోస్ట్పోన్ చేసుకోవాలని కొంతమంది, దాన్ని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు కొంతమంది విపరీతంగా మెంటల్ ప్రెషర్ పెట్టేసుకుంటారు. అసలు నిజంగా మెనోపాజ్ని ఒక ఉమెన్ ఎలా తీసుకోవాలి, మెనోపాజ్ని కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోగలమా, పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు అడిగిన ప్రశ్నలో పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అంటారా?
యావరేజ్గా ఇండియన్ ఉమెన్లో మెనోపాజ్ ఏజ్ అరౌండ్ 47 to 48. ఆ ఏజ్లో మెనోపాజ్ వస్తుంది. చాలా మంది ఆ ట్రాన్సిషన్ ఫేజ్ని ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. అంటే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియనంత లాగా మెనోపాజ్కి ట్రాన్సిషన్ అయిపోతూ ఉంటుంది. కొంతమందిలో మటుకు ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులు జనరల్గా ఎలా ఉంటాయంటే హాట్ ఫ్లష్ రూపంలో ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం కూర్చున్నాం, మనకేం చెమటలు పట్టట్లేదు, వాళ్ళకి ఎవరికి చెమటలు పట్టని సందర్భంలో కూడా వాళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి. విపరీతంగా చెమటలు పడ్డం అనే దాన్ని హాట్ ఫ్లష్ అంటారు. చాలా మందికి అదే మెయిన్ సిమ్టమ్. కొంతమందికి ఆందోళన, కాక రాత్రి నిద్ర పట్టకపోవడం, ఇన్సామ్నియా. ఇంకొంతమందికి ఈజీగా ఫ్రాక్చర్ అయిపోవడం. అంటే వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్, ఏదైతే ఫెమినైన్ హార్మోన్, మెనోపాజ్ అయ్యేటప్పటికి అది తగ్గిపోతుంది ఒంట్లో. అది ఇంజెక్షన్ తీసుకోకూడదు అంటారా? ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వలన, ఈస్ట్రోజన్ హార్మోన్ బోన్స్ కి ఇంపార్టెంట్. ఈ బోన్స్ లో కాల్షియం డిపాజిట్ అవడానికి ఈ హార్మోన్ చాలా క్రూషియల్ హార్మోన్. ఎప్పుడైతే మెనోపాజ్ ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో కాల్షియం డిపాజిషన్ బోన్ లో తగ్గుతుంది. ఆ తగ్గేటప్పటికి బోన్స్ ఫ్రెజైల్ గా అయిపోతాయి. సో ఒక చిన్న ఇన్సిడెంట్ తోనే ఫ్రాక్చర్ అయిపోతుంది. సో ఏదైనా అడుగు వేస్తున్నారు, ఏదో అడుగు తడబడింది, చిన్న స్లిప్పింగ్, మామూలుగా అయితే ఫ్రాక్చర్ అవ్వకూడదు, సో దానికి కూడా ఫ్రాక్చర్లు అవుతుంటాయి అన్నమాట. సో అది ఫ్రెజైల్ గా బోన్స్ అయిపోవడం. సో మెనోపాజ్ వాళ్ళకి మెయిన్ చెప్పేది ఏంటంటే కాల్షియం టాబ్లెట్ల రూపంలో వేసుకోవాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి. కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనకు మోస్ట్ అవైలబుల్ మిల్క్. సో మిల్క్ ప్రొడక్ట్స్ తో పాటు కాల్షియం టాబ్లెట్లు విత్ వైటమిన్ డి ఆ కాంబినేషన్లో తీసుకుంటే బోన్స్ అట్లీస్ట్ కొంత స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తాయన్నది ప్రతి 45 క్రాస్ చేసిన అందరికీ చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా వాళ్ళు. రైట్. సో ఇది ఇంపార్టెంట్. మీరు హార్మోన్ తీసుకోవచ్చా అన్నారు. దాన్ని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే ఒంట్లో ఏదైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో అది మనం రిప్లేస్ చేయడం. అంటే అసలు ఈస్ట్రోజన్ ఎంత ఉందో మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఉందా, తగ్గిపోయిందని ఫస్ట్ చెక్ చేసుకున్నాకే? అంత టెస్ట్లు అవసరం లేదు. మెనోపాజ్ అయినాక తగ్గిపోయిందని ఆటోమేటిక్ ఇంటర్ప్రిటేషన్ అది. సో అది ఎవరికంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇందాక చెప్పాను హాట్ ఫ్లష్ చాలా సివియర్ సిమ్టమ్. కొంతమంది నిద్ర పట్టకపోవడం, ఇంకొంతమందికి సివియర్ ఆస్టియోపోరోసిస్, బోన్స్ బాగా వీక్ అయిపోవడం. ఇలాంటి కండిషన్స్ లో యాజ్ ఎ ట్రీట్మెంట్ పార్ట్ ఈ హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే హార్మోన్ థెరపీ అనేది మనం కొంచెం కాషియస్గా ఉండాలి. మనం ఈస్ట్రోజన్ బయట నుంచి ఇస్తున్నా ఉంటే కొన్నింటికి అది చాలా బెనిఫిషియల్, కొన్ని సిస్టమ్స్కి. కరెక్ట్. యూట్రస్ లో ఎండోమెట్రియం అనే లేయర్ ఉంటుంది, దానికి అది మంచిది కాదు. ఓకే ఓకే, చాలా సార్లు అది థిక్ గా అయిపోయిందని చెప్తూ ఉంటారు. ఒక బెనిఫిట్ చూస్తే ఇంకో సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోవడం టైప్ అనమాట. సో అందుకని హార్మోన్ రిప్లేస్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ ఇస్తూ లోపల ఎండోమెట్రియం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఒక 1% అయినా ఉంటే ఉండొచ్చు. సో వీళ్ళందరికీ చాలా కౌన్సిల్ చేయాలి. మీకు హార్మోన్ థెరపీ పెట్టినప్పటికీ మీరు కాన్స్టెంట్ ఫాలోఅప్ లో ఉండాలి. ఈ యూట్రైన్ క్యాన్సర్ వస్తుందేమో అన్న ఆ థిక్నెస్ రెగ్యులర్ గా స్కాన్లు అవి చేస్తూ మెజర్ చేసుకుంటుండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రోజుల్లో మెనోపాజ్ క్లినిక్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకుండే సిమ్టమ్స్ డిఫరెంట్ అండి, కొన్ని చెప్పుకోలేరు కూడా బయటకి. సో అందువల్ల వాళ్ళకంటూ ఒక క్లినిక్ అంటే మెనోపాజ్ క్లినిక్ అనేది మీరు చూస్తుంటే చాలా సెంటర్స్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాళ్ళ సిమ్టమ్స్ని 1-to-1 అడ్రస్ చేయాలి కొన్నిసార్లు. సో అందుకని అలాంటి క్లినిక్స్ ఉన్నాయి. ఆ క్లినిక్స్లో జనరల్గా వాళ్ళు వచ్చే కంప్లైంట్స్ ఇది. కొంతమంది ఏంటంటే జెనైటో యూరినరీ సిమ్టమ్స్ కూడా వస్తుంటారు. అంటే యూరిన్ ఇన్కాంటినెంట్గా ఉండడం, అది కాకుండా వెజైనా డ్రైగా ఉండడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కొన్ని చెప్పుకోలేకపోతారు వాళ్ళు. సో ఇవన్నీ అడ్రస్ చేయడానికి చాలా ఉన్నాయి, ట్రీట్మెంట్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. ఇట్ గోస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ మాట్లాడాలి. వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఎ ర్యాపో, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. సో అది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఈట్ హెల్దీ, స్టే ఫిట్, కొంత నామినల్ ఎక్సర్సైజెస్ చేయాలి. అది కాకుండా పీస్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు 50s అలా ఉంటారు. మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని యోగా, మెడిటేషన్ ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంటే హెల్త్ ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను. రైట్.
మెడిసిన్స్ తో పాటు మెడిటేషన్. చదువు వల్ల, కెరియర్ వల్ల 30లోనో 35లోనో ఇప్పుడు పిల్లల్ని కంటున్నప్పటికీ ఆ సెక్టర్ని కొంచెం మనం పక్కన పెడితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో 40 తర్వాత కూడా పిల్లలు మాకు కావాలి అని అనేవాళ్ళని నేను చాలా మందిని చూసాను. సో ఓకే, పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, దర్ మస్ట్ బి ఏ డిఫరెంట్ రీజన్స్ ఫర్ దెమ్. కానీ నిజంగానే 40 తర్వాత పిల్లలు కనడం అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అండి? నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. అలా కోరుకునే వాళ్ళ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే అంతవరకు చాలా అమ్మాయిలు కూడా చాలా కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటున్నారు. వాళ్ళు ఆ కెరియర్ ఆ రేస్ లో పడి 35 వరకు పిల్లల గురించి ఆలోచించకుండా ఆ తర్వాతే ఆలోచన మొదలెట్టిన తర్వాత కొంతకాలం నార్మల్ గా ట్రై చేస్తారు. 40 క్రాస్ చేసిన తర్వాత ఓవరీస్ లో ఎగ్స్ తగ్గిపోతాయి. వాళ్ళు 25 వాళ్ళలాగా 40 వాళ్ళకి ఓవులేషన్ అది జరుగుతూ ఉండదు. సో వాళ్ళకి మెయిన్ గా ఇన్ఫర్టిలిటీ సెంటరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మెజారిటీ వీళ్ళందరూ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారానే కన్సీవ్ అవుతూ ఉంటారు. ఆ ఏజ్ లో ఉండే ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్ లో ఆటోమేటిక్ గా హైపర్ టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ డయాబెటిక్ గా ఉంటుంటారు. సో అందుకని ఆ ఏజ్ లో ఉండే ఇబ్బందులు ఉంటాయి. కొంచెం రిస్క్ ఎక్కువే ప్రెగ్నెన్సీకి. అయినా కూడా మంచి కేర్తో వాళ్ళు కూడా 12 బిడ్డను జన్మనివ్వచ్చు. పాసిబిలిటీ లేదని అనలేము. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అంటే మెనోపాస్ దగ్గర స్టేజ్ లో మనం కన్సీవ్ అయితే అంత క్వాలిటీ పిల్లలు పుడతారా, అంత ఆరోగ్యంగా ఉంటారనేది చాలా మంది అడిగే డౌట్ అనమాట. అంటే కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ఎగ్స్ ఆల్రెడీ ఏజ్డ్ ఎగ్స్. సో అందుకని డౌన్ సిండ్రోమ్ అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అవి అర్లీగానే మనం స్క్రీన్ చేస్తుంటాం. మనకు అల్ట్రాసౌండ్ ద్వారా స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది. కాకుండా డబుల్ మార్కర్ అనే స్క్రీనింగ్ ఫెసిలిటీ ఉంది. సో ఆ ప్రెగ్నెన్సీస్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ జరుగుతాయి. అన్ని ఫిట్, ఈ బేబీ జెనెటికల్ గా నార్మల్ అనేవే కంటిన్యూ అవుతాయి. కానీ ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ రివర్సిబుల్ కావాలి మాకు అనుకున్న పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చే ఉంటారు ఎవరైనా మోస్ట్ ప్రాబబ్లీ. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే రియలీ? జనరల్ గా ఇందులో 2 సెట్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు మాకు. అలా ఒకళ్ళు ఏంటంటే ఇద్దరు చాలనుకుని ఆపరేషన్ చేయించుకుని ఉంటారు. ఒకళ్ళకి ఏదో పాపం అన్ఈవెంట్ఫుల్ గా ఏదో డెత్ అయిపోవచ్చు ఒక బేబీ, వాళ్ళు కోరుకోవచ్చు, రీకనలైజ్ అడగచ్చు. ఇంకొంతమంది ఏదో విషయంలో ఏదో మ్యారిటల్ డిస్ప్యూట్, ఏదో డైవర్స్ అయిపోయి దే విల్లింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్, అలాంటి వాళ్ళు వస్తారు. ఈ ఇద్దరే ఎక్కువ వస్తూ ఉంటారు మన దగ్గరికి. దిస్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ. ట్యూబ్స్ ఎక్కడైతే కట్ చేసామో, ట్యూబెక్టమీ అంటే కటింగ్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్, కరెక్ట్, ఎక్కడైతే కట్ చేసామో అది మళ్ళీ ట్రిమ్ చేసి మళ్ళీ రీకనలైజేషన్, రీయూనైట్ చేసి అది మళ్ళీ కెనలైజ్ అయ్యేలా చూడడం ఉంది. ఆల్మోస్ట్ 60 to 70% బాగా చేస్తే, మెటిక్యులస్గా చేస్తే సర్జరీ 60-70% మెంబర్స్ కన్సీవ్ అవుతారు. ప్రాబ్లం ఏం లేదు. అండ్ మేము ఎక్కువే చేస్తున్నాము కేసెస్. అండ్ నేనైతే ప్రౌడ్గా చెప్పగలను, నేను చేసిన వాళ్ళు 2/3 కన్సీవ్ అయ్యారు అండ్ దే ఆర్ హ్యాపీ. ఈ సందర్భంగా విమెన్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆరోగ్యపరంగా అంటే ఏం చెప్తారు? ఈ రోజున ఆడవాళ్ళు క్యాన్సర్లు ఎక్కువ అయ్యాయి. ఒక క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ అయితే రెండో క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఒక రకంగా చూడాలంటే బ్రెస్ట్ క్యాన్సర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. గైనకాలజిస్ట్ గా మా బాధ్యత, ఏ కంప్లైంట్ తో వచ్చినా ప్రతి లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ చెప్పడం కూడా మా బాధ్యతే. మేము జనరల్గా ఏం చెప్తా ఉంటే, ఒకవేళ ఏదైనా బ్రెస్ట్లో ఏదైనా గడ్డల్లా తగిలినా, నిప్పుల నుంచి అబ్నార్మల్గా డిశ్చార్జ్ వచ్చినా, కాక నిప్పుల్ పొజిషన్ అయినా ఎలివేట్ అయినా రిట్రాక్ట్ అయినా, ఇలాంటి ఏ అనుమానం ఉన్నా ఫస్ట్ ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గర ఏదైనా లేడీ డాక్టర్ దగ్గర చూపెట్టుకోవడం అనేది మ్యాండేటరీ. దీన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. ప్రతి ఉమెన్ కూడా, అంటే ప్రతిరోజు అంత మెటిక్యులస్గా ఎగ్జామిన్ చేసుకోలేకపోవచ్చు, కనీసం నెలకొకసారి కొంత 5 నిమిషాలు స్పెండ్ చేసి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోమని ఈ ద్వారా విజ్ఞప్తి చేయాలి ఆడవాళ్ళందరికీ. ఇంకొకటి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఉంది. అది కూడా ఒక స్క్రీనింగ్ టెస్టే. ఇందాక మనం సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అని ఎలా అన్నామో, అలా బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్. ఎందుకంటే ఎంత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసినా 0.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఏదైనా లంప్ ఉంటే తగలదు.
అంతకన్నా తక్కువ ఉన్నది మ్యామోగ్రామ్లో కొనుక్కోబడతాయి. సో అందుకని లైఫ్ టైంలో ఒక్కసారైనా మ్యామోగ్రామ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. స్పెషల్గా ఎవరికి ఇది ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న ఆడవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఖచ్చితంగా చేయించుకుంటే ఎప్పుడైనా అర్లీగా కనుక్కుంటే ట్రీట్మెంట్ 100% బాగుంటుంది. నేను చాలామందిని చూశాను అర్లీగా కనుక్కొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని, అంటే మాస్టెక్టమీ అంటాం, బ్రెస్ట్ రిమూవల్, ఆ తర్వాత వీలైతే కీమో రేడియేషన్ అవి తీసుకుని హెల్దీగా ఇంకా 25 ఏళ్ళు జీవించిన వాళ్ళు నేనే చాలామందిని చూశాను. సో అందుకని అర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క మెసేజ్ కూడా ఇది ఇంపార్టెంట్. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రపంచంలో మహిళలందరికీ ఈక్వల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్. మగవాళ్ళకి ఏదైతే జస్టిస్ అనుకుంటున్నామో ఆడవాళ్ళకు కూడా అంతే ఈక్వల్ జస్టిస్ ఉండాలి, అంతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అంతే ఈక్వల్ పే ఉండాలి. ప్రతి దానిలో ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలనేదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తాలూకు ఆలోచన. మన దేశం కూడా ఆడవాళ్ళు మరింత ఎదిగి, ఆల్రెడీ మనం చూసాం ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా నిష్ణాతుల్లా ఉన్నారు. ఇంకా కొంత సెక్టార్ ఉన్నారు ఇంకా పైకి రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళు కూడా బాగా పైకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఆడవాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే ఎడ్యుకేషనే పరమావధి. ప్రతి ఆడపిల్ల ఎడ్యుకేట్ అవ్వాలి, ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఉండాలి. ప్రతి ఆడవాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను గైనకాలజిస్ట్ కాబట్టి నా ఏరియాలో ప్రతి మహిళ మనకి ఒక జెమ్, ఒక వజ్రం. వాళ్ళని కాపాడుకోవడం ఈ సమాజానికి బాధ్యత. అందులో గైనకాలజిస్ట్గా మా రోల్ ఏంటంటే ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు కాబట్టి ఈ 2 క్యాన్సర్ల మీద అవగాహన మరింత ఎక్కువ ఉండాలి. ప్రతి వాళ్ళు కనీసం వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, 3 సార్లు ప్యాప్స్మేర్ చేయించుకోవాలి. ఈ 2 క్యాన్సర్లు మనం తగ్గించినట్టయితే ఈ సమాజానికి మా గైనకాలజిస్టులు పరంగా మేము ఎక్కువ మెయిల్ చేసిన వాళ్ళు అవుతాం. వీఆర్ ఆల్ కమిటెడ్ ఫర్ ఉమెన్స్ హెల్త్ అండ్ హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఎవ్రీ ఉమెన్ విల్ బికమ్ ఎడ్యుకేటెడ్ అండ్ బీ అవేర్ అండ్ కాన్షియస్ ఆఫ్ దేర్ హెల్త్. ట్రూ. దిస్ ఇస్ మై అల్టిమేట్ వర్డ్. అమ్మాయికి మెన్స్ట్రేషన్ ఉంటుంది, అమ్మాయికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయికి మెనోపాజ్ ఉంటుంది. అబ్బాయిలకి మెనోపాజ్ ఏమి ఉండదా అండి? వీళ్ళకి వేస్టేజ్ డెవలప్ అవుతుంది ఉండదని కాదు, అది ఒక క్లియర్ డెఫినిషన్ లేదు వాళ్ళకి. అంటే ఆడవాళ్ళకంటే మెన్స్ట్రేషన్ ఆగిపోతే మెనోపాజ్, అలా మగవాళ్ళకి అలా క్లియర్ డెఫినిషన్ లేదు. వాళ్ళకి రాను రాను హార్మోన్స్ తగ్గుతాయి. మెయిల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏమి ఉండదు కదా, వాళ్ళకి 50 క్రాస్ చేసిన తర్వాత తగ్గుతాయి. సో వాళ్ళు ఇంత సిమ్టమాటిక్ గా ఉండకపోవచ్చు. ఆడవాళ్ళలో ఏంటంటే సడన్ డ్రాపింగ్ అనేది హార్మోన్ డ్రాప్ అయిపోవడం వలన దే బికమ్ మోర్ సిమ్టమాటిక్. మగవాళ్ళు కూడా ఆండ్రోపాజ్ అనాలి, వాళ్ళలో మెనోపాజ్ లాగా ఆండ్రోపాజ్ అనాలి. ఉందండి ఆ టెర్మినాలజీ ఉంది, కానీ అది అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతుంది, అన్నోటిస్డ్ గా వెళ్తుంది. అది కూడా వాళ్ళు ఆ ఫేజ్ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మనకు సిమ్టమ్స్ ఉండవేమో, సిమ్టమ్స్ అవి ఉండవు కాబట్టి. అంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ బోన్ కి ఇంపార్టెంట్, సో వాళ్ళకి అలా టెస్టోస్టెరాన్ బోన్ కి ఇంపార్టెంట్ కాదు. భగవంతుడు ఎంత తేడాగా పెట్టాడండి, మనకు అన్యాయం చేయలేదు. అవును, మన ఇది ఎవరితో ఫైట్ చేయాలి మనం దీన్ని అసలు? అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ చూస్తే ఆడవాళ్లే మల్టీ టాస్కర్స్ అండి. 100% ఆడవాళ్లే మల్టీ టాస్కర్స్. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత, ఉద్యోగం అన్ని సమర్థవంతంగా మల్టీ టాస్కింగ్ చేయగలిగిన కెపాసిటీ ఆడవాళ్ళకే ఉందని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. 100% అన్ని ఎఫిషియెంట్ గా చేయగలరు, మళ్ళీ అన్ని ఎఫిషియెంట్ గా చేయగలరు. దే హ్యావ్ గుడ్ మేనేజరల్ స్కిల్స్. కరెక్ట్ కరెక్ట్. అందుకనే ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ సంస్థల్లో టాప్ మేనేజర్స్ కింద ఆడవాళ్లే ఉన్నారేమో అనిపిస్తోంది. నేను మన ఒక ఆర్టికల్ చదివాను, అండ్ ఇట్ ఈస్ గుడ్ మూవ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం యాజ్ ఎ ఉమెన్స్ డే సందర్భంగా, కరెక్ట్ గా చెప్పాలంటే. ఇంతకు ముందు ప్రెగ్నెంట్ తో ఉన్న వైజనాకి సంబంధించి యూట్రస్ కి సంబంధించి ఏదైనా చెక్ చేయాలంటే పీవీ చేసేవాళ్ళు, డైరెక్ట్ గా చేతితోటి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రకాల నార్మ్స్ వచ్చేసాయి, చూస్తున్నారు. కానీ నిజానికి మీరు ఇది అడ్వైస్ చేస్తారు అంటే ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ఇన్సైడ్
మనం తెలుసుకోవాలి, డాక్టర్ తెలుసుకోవాలి అంటే వాట్ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ, అంటే వాట్ యూ డూ జనరలీ అంటే ఏం చేస్తారు? అంటే జనరల్గా మాకు 2 రకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒకటి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అంటే కళ్ళతో చూడాలి. సర్విక్స్ వెజైనాన్ని కళ్ళతోనే చూడాలి. యూట్రస్ అనేది మన అల్ట్రాసౌండ్ లో కూడా చూడొచ్చు. కానీ సర్విక్స్ వెజైనా చూడాలి అంటే మటుకు మాకు ఆ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఉండాలి. సో ఏదైతే మేము ప్రోటోకాల్ లాగా మాకు చెప్పారో మా టీచర్స్, ఇట్ స్టిల్ వ్యాలిడ్ టుడే. అదే ప్రోటోకాల్లో చేస్తాము, అదే ప్రోటోకాల్లో మా స్టూడెంట్స్ కూడా టీచ్ చేస్తుంటాం. దాన్ని స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అంటాం. అల్ట్రాసౌండ్ ఎంత చేసినా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ కి ఈక్వల్ కాదు. అది కరెక్ట్ పద్ధతిగా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, పీవీ ఎగ్జామినేషన్ చెయ్యాలి. అల్ట్రాసౌండ్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేస్తుంది. అంతేగాని ఈ టిపికల్ ఒక క్లాసికల్ ఎగ్జామినేషన్ కి అది మ్యాచ్ అవ్వదు. ఇట్ ఈస్ ఓన్లీ సపోర్ట్ ఇన్వెస్టిగేషన్. కానీ ఒక నార్మల్ డెలివరీ కానీ ఒక సిజేరియన్ కానీ అయ్యేటప్పుడు ఎంతమంది డాక్టర్స్ మీకు అవసరం పడుతున్నారండి? ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఒక గైనకాలజిస్ట్ ఉంటే సరిపోయేవాళ్ళేమో, అనెస్థెటిస్ట్ ఏదైనా ఉంటే సరిపోయేదేమో. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన ఆ టీమ్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే అప్పట్లో ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండేదండి. అంటే ఒక సింగిల్ డాక్టర్ రన్ నర్సింగ్ హోమ్స్ ఎక్కువ ఉండేది. కాకుండా డాక్టర్ మీద నమ్మకం కూడా ఉండేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా జరుగుతుంది, ఆవిడ హస్తవాస్ మంచిది, నేను అక్కడే డెలివర్ అయ్యాను, నా పిల్లలు కూడా అక్కడే డెలివర్ చేయాలి అన్నంత సెంటిమెంటల్ బాండింగ్ ఉండేది. ఈ రోజున ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. అది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువ మందికి ఉంటున్నాయి, మెడికల్ ఇన్సూరెన్స్. సో అందుకని అంత ముందు అంత బాండింగ్ అయితే డెఫినెట్గా తగ్గింది. ఇప్పుడు ఎక్కువ గైనకాలజిస్ట్ కావాలా అంటే ఇప్పుడున్న టైంలో ప్రతి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రెషర్స్ అయ్యి, ప్రతి ప్రెగ్నెన్సీ మెటిక్యులస్ గా ఫాలో అవ్వాలి, ప్రతి డెలివరీ మెటిక్యులస్ గా ఫాలో అవ్వాలి. అందుకని ఒకళ్ళు సరిపోకపోవచ్చు. సో రౌండ్ ది క్లాక్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్ గా హార్ట్ బీట్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఒకప్పుడు అలా లేదు. సో అందుకని టీమ్ కావాలి. సో ఆల్వేస్ అ టీమ్ విల్ విన్ రాదర్ దెన్ ఇండివిజువల్. అంటే ఒక గైనకాలజిస్ట్ తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్ గా డెలివరీ ఇన్వాల్వ్? అంటే మాకు ఎక్కువ నర్సింగ్ ఉండాలండి, మాకు అది చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, తర్వాత ఎనస్థిస్ట్ ఉండాలి. అందులో పెయిన్లెస్ లేబర్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైన తర్వాత ఎనస్థిస్ట్ ఉండాలి. వాళ్ళే ఇవ్వగలరు ఎపిడ్యూరల్ అనస్థీసియా. రైట్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో చిన్న కంప్లైంట్ ఉన్నా యూట్రస్ రిమూవ్ దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం, డాక్టర్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, వీళ్ళు వినకపోవడం, రకరకాలు రెండు ఉన్నాయి. అంటే ఇందాక మీరు అన్నారు వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ. వైట్ డిశ్చార్జ్ 80% నార్మలే, ఫిజియోలాజికలే. అది వాళ్ళకి అయ్యే తీరాలి ప్రతి నెల. దానికి కూడా భయపడి వాళ్ళు భయపడతారు, కొంతమంది డాక్టర్లు భయపెడుతున్నారేమో. 2 రకాలు ఉండొచ్చు. నీకు క్యాన్సర్ అయిపోతుందేమో, ముందే తీయించేసుకుంటే మంచిది. ఈ రోజు కూడా 30 ఏళ్ల లోగా వాళ్ళకి యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ అయిపోతుందంటే చాలా బాధాకరమైన విషయం. ఇది కొంత తెలంగాణలో కొంచెం ఒక ఏరియాలో ఎక్కువ అవుతుందని చెప్పి ఒక సోషల్ వర్కరు 2013-14 ఆ ప్రాంతాల్లో 10-12 ఏళ్ల క్రితం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ సుప్రీంకోర్టులో వేశారు. 30 ఏళ్లకే యూట్రస్ పోవడం ఏంటి అని. అందులో కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఈ అగ్రికల్చర్ లేబర్ ఆర్ అదర్వైజ్ లేబర్. సో వాళ్ళు ఏంటంటే మాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, వైట్ డిశ్చార్జ్ ఉంటుందో, పనికి వెళ్ళలేకపోతే థింక్ చేసుకుంటే బాగా పని చేసుకోగలం అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఒక రకం తెలుగు రాష్ట్రాల్లో అది కొంచెం ఎక్కువే అయిందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు. ఇది ఎక్కువ ఏంటంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కి, కొంచెం లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ కి, ఇల్లిటరేట్స్ లో ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. సో సుప్రీంకోర్టు ఓ డైరెక్షన్ ఇచ్చింది 2020లో. ఓ డైరెక్షన్ ఇచ్చింది, 40 years లోపల ఏమన్నా హిస్టెక్టమీ ఏదైనా కేసు చేస్తే దానికి మీరు రీజనింగ్ ఇవ్వాలి. ఇది తప్పలేదు కాబట్టి చేసాం అనేది ఉండాలి తప్ప ప్రతి మెడికల్ ఆప్షను అన్ని ట్రై చేసి కుదరని సందర్భంలోనే యూట్రస్ రిమూవల్కి వెళ్ళాలని. దీన్ని మేము సేవ్ ది యూట్రస్ అనే ఒక క్యాంపెయిన్ లా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మా ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా ఇది ఒక టాక్ ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే గైనకాలజిస్ట్ అది మా బాధ్యతే కదా. అంటే అంత చిన్న వయసులో యూట్రస్లు తీయబడితే అంటే వాడు మెనోపాజ్ 30 ఏళ్ళకే మనమే క్రియేట్ చేసినట్టే ఆల్మోస్ట్. సో అందుకని ఇది ఈ పాయింట్ ఒకటి చెప్పాలనుకో. చాలా కండిషన్స్ కి, యూట్రస్ కండిషన్స్ కి మెడిసిన్స్ ఉన్నాయి.
చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్స్ అన్నీ కుదరకపోతేనే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి తప్ప 40 ఏళ్లలోగా సర్జరీ అవసరమయ్యే సందర్భాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్. ఇది ఇంకేదో క్యాన్సరో లేకపోతే క్యాన్సర్ కాబోతోంది అంటేనే తప్ప అసలు యూట్రస్ తీసుకోవాల్సిన అవసరం చాలా సందర్భాల్లో ఉండదు. సో ఇదొక మెసేజ్ నేను మీ ద్వారా ఇవ్వాలనుకున్నాను. రియలీ ఇది విమెన్స్ డే సందర్భంగా కాకపోయినా కూడా విమెన్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. నమస్తే అండి. ఆపర్చునిటీ ఇచ్చిన మీకు, ఇంత చక్కగా ప్రశ్నలు అడిగినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి మరోసారి కోరుకుందామండి.